అభిషక్తిని స్వరము ప్రేక్షకులకు దేవుని నామను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. దైవజనులు హనోక్ ప్రేమ్ గారు 17వ సంవత్సరంలో రక్షింపబడి 20వ సంవత్సరంలో దేవుని యొక్క అభిషేకమును పొందుకొని 12 సంవత్సరములు ప్రభుత్వ ఉద్యోగుగా కొనసాగి దేవుని యొక్క పిలుపు మేరకు ఉద్యోగములకు రాజీనామా చేసి పరిపూర్ణమైనటువంటి పరిచర్యలో సమర్పించుకొని సేవలో కొనసాగుతున్నారు. వీరి ప్రార్థనల ద్వారా అనేక మంది చీకటి శక్తుల నుండి విడిపింపబడుచున్నారు, రోగులు స్వస్థపరచబడుచున్నారు మరియు దేవుని పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకొనుచున్నారు. మీరు ఈ సందేశమును విని దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకోవాలని దేవుని పేరు. పరలోకంలో ఎక్కడండి? పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఎప్పుడు సంతోషమే, కానీ ఆ టైంలో ఇంకా సంతోషం. ఎందుకు అంటే యేసుక్రీస్తు నామమును బట్టి, యేసుక్రీస్తు యొక్క నామమును బట్టి భూమి మీద ఎక్కడైతే జనులు కూడుకొని ఆయన నామాన్ని స్తుతించి హల్లెలూయా, స్తోత్రం, ఘనత, మహిమ, ప్రభావం ఆయనకే, ఆయన పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు, యేసు ప్రభు యోగ్యుడు 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 అని చెబుతూ ఆయన నామాన్ని ఘనపరుస్తారో. అర్థమవుతుందా? ఎవరిని గణపరచాలి? యేసుక్రీస్తు ప్రభువును నిత్యము స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ ఏ సంఘమైతే ఉంటుందో, ఏ వ్యక్తులైతే ఉంటారో అక్కడకు దేవుని మహిమ దిగి వస్తుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ దేవుని మహిమ దిగి రావడం నేను చూశాను. హల్లెలూయా. అందుకనే నేను వర్షిప్ చేస్తూ కట్ చేసి వాక్యంలోకి వెళ్దాం అనుకుంటున్నాను, కానీ పరిశుద్ధాత్ముడు వెళ్ళనీయట్లేదు. కారణం, దేవుని దూతలు ఆయన మహిమను తీసుకుని వస్తాయి మమ్మల్ని ఆరాధించినప్పుడు. ఎవరు తీసుకొస్తారు? దేవుని యొక్క దూతలు దేవుని యొక్క మహిమను తీసుకొస్తాయి. ఎక్కడైతే యేసును గుర్చిన స్తుతి, యేసును గుర్చిన ప్రార్థన, యేసును గుర్చిన విజ్ఞాపన శక్తివంతంగా, యోగ్యకరంగా, పరిశుద్ధంగా ఎక్కడైతే ఉంటుందో, అది ఏ మారుమూల ప్రాంతమైనా పర్వాలేదు, పట్టణమైనా పర్వాలేదు, చిన్న ఇల్లైనా పర్వాలేదు, అక్కడకు ఆయన మహిమ దిగి వస్తుంది. ఫస్ట్ నేను పాట పాడుతూ ఇంతకాలం కాచితివి నీ కృపలో నేను పాడుతూ ఉన్నప్పుడే ఆయన మహిమ దిగి రావడం నేను చూశాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి చప్పట్లు కొట్టి ప్రభుకు స్తుతులు చెల్లిద్దామా? హల్లెలూయా. రైట్. చాలా సంతోషం. ఈరోజు ఎంతమంది అయితే సంఘంలోకి వచ్చారో మీరందరూ కూడా, ఒకవేళ కొంతమంది బయట ప్రాంతాల నుంచి వచ్చి ఉండొచ్చు, ఈ గ్రామంలో ఉండేవారు, పోనీ ఈ మందిరానికి వచ్చేవారు, ఇక మీదట క్రమముగా ఖచ్చితముగా మీరు మందిరానికి రావాలి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. పరిశుద్ధమైన బైబిల్ చూడండి. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం చూడండి అందరూ. యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. చప్పటి కూడా ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క మేఘము మందిరమును నింపిందంట. దేవుని యొక్క మేఘము మందిరాన్ని నింపింది. ఇది ఎప్పటి కాలపు సమయం అంటే, దావీదు దేవుడు నివసించడానికి ఒక మందిరాన్ని కట్టాలి అని ఆశపడ్డాడు. దేవుడు అన్నాడు, దేవుడైన యెహోవా చెప్పిన మాట ఏంటంటే, దావీదు నీవు రక్తాన్ని చిందించావు, యుద్ధాలు జరిగించావు గనుక నీ ద్వారా మందిరం కట్టించడం నాకు ఇష్టం లేదు. నేనేం చేస్తానంటే, నీ నడుములో నుంచి ఒక కుమారుడు వస్తాడు, అతని ద్వారా నా మందిరాన్ని నేను కట్టించుకుంటాను. చెప్పలు కొడదాం. హల్లెలూయా. కారణం ఏంటంటే, సజీవమైన దేవుడు ఆకాశానికి, భూమికి, సముద్రమునకు సమస్త సృష్టిని చేసిన ఆ దేవుడు, ఆయన అగోచరుడు అని బైబిల్ చెప్తుంది, కనిపించని వాడు అని. కానీ దేవుడు ఆ మాటను మార్చాలని, నేను మీకు సమీపముగా ఉండే దేవుణ్ణు, నేను మీతో మాట్లాడే దేవుడను
అని అనిపించుకోవడం కొరకే పరలోకంలో నివసించుచున్న ఆ దేవుడు ఈ భూమి మీదకు దిగివచ్చి పాత నిబంధన కాలంలోనే ఆయన మాట్లాడడం ప్రారంభించాడు. ఏం చేయడం ప్రారంభించాడు? మాట్లాడడం ప్రారంభించాడు. ప్రత్యక్షపు గుడారములో మందసం అనేది ఉంది. అది దేవుడు ఆజ్ఞ ప్రకారం ఇచ్చినటువంటి మందసం. దానిలో చిగురించిన అహరోను చేతి కర్ర ఉంటది, సముఖపు బలల రొట్టె ఉంటది, తర్వాత దీపస్తంభం ఉంటుంది. ఆ యొక్క మందసం ఇలా ఉంటుంది అనుకోండి. దీని మీద కెరూబులు ఇలా రెక్కలు కప్పుకొని ఇలా ఉంటాయి. ఇక్కడ ఒక కెరూబు, ఇక్కడ ఒక కెరూబు. జాగ్రత్తగా వింటున్నారా? ఇక్కడ ఒక కెరూబు దేవదూత, ఇక్కడ ఒక కెరూబు దేవదూత. దేవుడు మాట్లాడాలి అని అనుకుంటే మోషేకి చెప్పేవాడు, నీవు గుడారములోనికి వెళ్ళు, నేను నీతో మాట్లాడుతాను. ఏమన్నాడు దేవుడు? నేను నీతో మాట్లాడుతా. ఎక్కడికి వెళ్ళాలా? గుడారములోనికి వెళితేనే, అక్కడికి వెళితే నేను మాట్లాడతాను. ఎందుకంటే దేవుడు మాట్లాడే సమయం ప్రత్యేకంగా ఉంటుంది పాత నిబంధన కాలంలో. మోషే, నేను నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. కమ్ టు ద మౌంటైన్, సియోను కొండ మీదకు రా, నేను నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. ఈ జనులకు కట్టడను, ధర్మశాస్త్రాన్ని, ఆజ్ఞలను ఇవ్వాలని ఇష్టపడుతున్నాను. నువ్వు పరిశుద్ధపరచుకో, నీ ఒక్కడవే రావాలి, నీ ఒక్కడవే రావాలి, నీతో ఎవ్వరూ రాకూడదు. నేనే నీతో ముఖాముఖిగా మాట్లాడు దేవుడును. ఎలా మాట్లాడే దేవుడు చెప్పండి? ఎట్లా? ముఖాముఖిగా అనగా నేను పాస్టర్ గారిని చూస్తుంటే పాస్టర్ గారు నన్ను చూసినట్లు, ప్రభు దేవుడు ఇలా మాట్లాడుతుంటే నేను మాట్లాడుతుంటే దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడుతూ ఉండే అనుభవం. తర్వాత ఏం చెప్పాడంటే దేవుడు, మోషే ప్రత్యక్షపు గుడారాన్ని చెయ్యి. నేను చెప్పాను కదా, అదే ఇక్కడ దేవదూతల మధ్యలో నుంచి నా మహిమతో నేను నీతో మాట్లాడతాను. హల్లెలూయా. ఆ ప్రత్యక్షపు గుడారము దేవుడు సొలొమోనుకు ఆజ్ఞాపించగా మందిరపు నిర్మాణము చేసి మందసాన్ని అక్కడ పెట్టారు. దేవుడు మాట్లాడేటప్పుడు ఆ కెరూబుల మధ్య వచ్చి ప్రభువు స్పష్టంగా మాట్లాడేవాడు. అక్కడ ఎవరూ వెళ్ళడానికి వీల్లేదు, ప్రధాన యాజకుడు తప్ప. ఎవరండి? ప్రధాన యాజకుడు తప్ప దేవుని మాటను వినడానికి. అది పాత నిబంధన. ఇక్కడ చెప్పాను, ఈ సొలొమోను ఇక్కడ కట్టినప్పుడు మందిరమును దాన్ని దేవుని కొరకు ప్రతిష్ఠించారు. సో మందిరపు అంశంలోకి నేను వెళ్ళట్లేదు. మందిరం ద్వారా మనమేమై ఉన్నాం అనేది తెలుసుకుంటే చాలా గొప్ప సంగతులు. ఎందుకంటే మీరు బైబిల్ చదువుకుంటే ఎలాగూ మందిరం కట్టబడింది, సొలొమోను ఎలాగూ ప్రార్థన చేశాడు, సొలొమోను ప్రార్థన దేవుడు ఎలా విన్నాడు, విన్న తర్వాత ఆకాశము నుండి ఆ మహిమ మేఘము ఎలాగో ఆ మందిరము మీదకు దిగి వచ్చింది అనే సంగతులన్నీ మీకు రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం చదువుకోండి నిదానంగా ఇంటికి వెళ్ళి. ఎందుకు చెప్తున్నానంటే కట్టబడినది హస్తకృతమైనటువంటి ఆలయం, ఈ చేతితో కట్టినటువంటి మందిరం. ఇది కూడా ఇక్కడ గోడలతో దీన్ని కట్టారు. ఓకే, ఆనాడు దేవుడు ఏం చేశాడంటే, నేను మీలో వచ్చి నివసించాలని ఇష్టపడుతున్నాను. ఏమన్నాడు యేసయ్య? ఏమన్నాడు చెప్పండి? మీలో వచ్చి నివసించాలని, సంచరించాలని ఇష్టపడుతున్నాను, గనుకే ఆ గుడారం కట్టు అన్నాడు. చేశాడు దేవుడు. అలాగూ రావడం, మాట్లాడడం జరుగుతూ వెళ్ళింది. దేవుడు తన పద్ధతిని, తన క్రమాన్ని మార్చుకుంటూ వచ్చాడు. తర్వాత ఆయా ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. ఓకే, అంత్యకాలమందు యేసు ప్రభు ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా, యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడెను, మనతో తండ్రి మాట్లాడెను. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఆ తండ్రి అయిన దేవుడు ఏమి మాట్లాడాలని అనుకుంటున్నాడో అవన్నీ యేసు ప్రభు ద్వారా మాట్లాడి గ్రంథస్థం చేయబడినదే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. క్రొత్త నిబంధన అంటే యేసు ప్రభు మాట్లాడిన విషయాలన్నీ అందులో ఉన్నాయి.
ఓకే, దేవుడు ఒక వ్యక్తిలోనికి వచ్చి నివసించాలని ఇష్టపడ్డాడు, కానీ పాత నిబంధన కాలంలో అది నెరవేర్చబడలేదు. పాత నిబంధన కాలంలో ఒక వ్యక్తిలోకి వచ్చి నివసించే అనుభవం కుదరలేదు. మనుషులు ఆజ్ఞను పాటించలేకపోయారు. కారణం ఏంటంటే పాపమునకు అప్పచెప్పబడుతూ దోషము చేత వారు నిత్యము దేవుని దృష్టిలో దోషులుగా తప్పిదాలు చేసేవారుగా కనబడుతున్నారు. తద్వారా పాప పరిహారార్థ బలులు అర్పించి మీ పాపాలు క్షమించుకోండి, నేను పరిశుద్ధుడను కనుక అని దేవుడు చెప్పాడు. తర్వాత సమయంలో ఏం చేశాడంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు ప్రభువును ఈ భూమి మీదకి పంపించాడు. ఎందుకు అనంటే మన కొరకు, చెప్పండి, మన కొరకు అపరాధ పరిహారార్థ బలిగా, అంటే మన అపరాధముల కొరకు, మన తప్పిదముల కొరకు యేసు ప్రభు బలి అయిపోయే విధంగా, తన్ను తానే మరణమునకు అప్పచెప్పుకునే విధంగా దేవుడు చేశాడు. దానికి కుమారుడైన యేసు ప్రభు ఇష్టపడ్డాడు. ఆత్మ అయిన దేవుడు సశరీరుడుగా ఈ భూమి మీద ప్రత్యక్షమయ్యాడు. ఓకే, దేవుని ఆశ ఏమని చెప్తున్నాను మొదటి నుంచి, నేను మీతో మాట్లాడాలి, నేను మీతో నివసించాలి, నేను మీతో మాట్లాడాలి, నేను మీ దేవుడినై ఉన్నాను, మీరు నా ప్రజలై ఉన్నారు, మీరు నా కుమార్తెలై ఉన్నారు, మీరు నా కుమారులై ఉన్నారు, నా స్వరం మీరు వినాలి. ఇది దేవుని ఆశ. ఎప్పటి నుంచో తెలుసా? ఆదామును చేసినప్పటి నుంచి. సో ఆదాము నుంచి మాట్లాడాలి, నేను మీతో మాట్లాడాలి అనుభవం కలిగిన దేవుడు ఆదాముతో చల్లని పూట మాట్లాడుచుండెను అని ఆది కాండం 1 అధ్యాయం 1-2 అధ్యాయాలు చూస్తాం. దేవుడు మాట్లాడాడు, ఆదాము విన్నాడు, హవ్వ విన్నారు. ఒక టైం వచ్చింది, పాపం కొంచెం ఆశపడ్డారు. యేసయ్య స్వరం కాకుండా, దేవుని స్వరం కాకుండా ఇంకొకరి స్వరం విన్నారు. ఎవరి స్వరం? ఎవరి స్వరం? ఎప్పుడైతే సాతాను స్వరం విన్నారో దేవుడి నుంచి ఏమైపోయారు? రే, ఇక్కడి నుంచి, ఇది నా తోట, ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండిరా. దేవుడేమన్నాడు? ఈ తోటలో నుంచి, ఈ పరిశుద్ధ స్థలంలో నుంచి నా స్వరం వినడానికి మీకు ఇక అవకాశం లేదు. ఈ ఏదైనా తోటలో నువ్వు ఇంకా ఉండడానికి, నువ్వు నా స్వరం వినడానికి నీకు అధికారం లేదు. ఆదాము నెట్టివేయబడ్డాడు. పాపం దేవుడు అనుకున్న ఆశ మరలా నెరవేర్చబడలేదు. అందుకనే దేవుడు తను మాట్లాడే విధానాన్ని యేసు ప్రభువు ద్వారా ఆఖరికి అంత్యకాలమందు మాట్లాడుచు వచ్చెను అనేది హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో చూస్తున్నాం. యేసు ప్రభువు కూడా మరణించాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేచాడు, వెళ్ళిపోయాడు. మరి మనతో ఎవరు మాట్లాడతారు? దేవుడేమో మాట్లాడాలి, నా బిడ్డలతో నేను మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, వారి మాటలు నేను వినాలి, నా స్వరం నా గొర్రెలు వినాలి. ఇది దేవుని ఆశ మొదటి నుండి. మరి ఎలా కుదురుతుంది? అందుకని తండ్రి అయిన దేవుడు ఏం చేశారంటే, నా కుమారుని యొక్క ఆత్మను వీరిలోనికి పంపిస్తాను. చెప్పలు కొడదాం, హల్లెలూయా. దేవుడు ఏమనుకున్నాడండి? నా కుమారుని యొక్క ఆత్మను ప్రతి వ్యక్తి యొక్క ఆత్మలోనికి అని పంపుతాను. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనం చూడండి. మరియు మీరు కుమారులై ఉన్నందున, మీరు ఏమైనారు? మనం ఏమైనాం చెప్పండి? కుమారులం. ఆడవాళ్ళైనా పర్వాలేదు, పరలోకాలకు వెళ్ళిన తర్వాత పరలోకంలో స్త్రీ దూతలు పురుషుని దూతలు అని ఉండరు. అందరము కూడా దేవుణ్ణి పోలి ఉంటాం, అనగా పురుషత్వం వస్తుంది అందరికీ. ఇక్కడే స్త్రీ లింగం పుంలింగం అనేది, పరలోకంలో దేవుని మహిమని పోలి ఉంటాం. అక్కడ లింగభేదం అనేది ఉండదు. అందుకని వాక్యం చెప్తుంది ఏమంటే, మీరందరూ కుమారులై ఉన్నందున. మనందరం ఏమైపోయాం? దేవునికి చెప్పండి, కుమారులం. కుమారులై ఉన్నందున నాయనా తండ్రి, నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను చెప్పలు కొడతాం, హల్లెలూయా. తన యొక్క కుమారుని యొక్క ఆత్మను ఎందుకు ఇచ్చాడు తెలిసిన? అబ్బా తండ్రి, పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు, నీకే ఘనత, నీకే మహిమ అని చెప్పడానికి. ఆత్మను
దేవుడు మన హృదయములలోనికి పంపెను. ఎక్కడికి పంపించాడండి? హృదయములలోనికి. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16-17 చూడండి. మనము దేవుని పిల్లలమని, దేవుని యొక్క పిల్లలము అని మరలా చెప్తున్నాడు వాక్యంలో. ఇంతకుముందు గలతీ 4:6-7లో మనము ఆయనకు కుమారులై ఉన్నందున, విన్నారా? యొక్క కుమారులమై మనందరం. ఇప్పుడు మరలా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చదువుతున్నాం. చదువు బ్రదర్. మనము దేవుని పిల్లలము అని ఆత్మ తానే. ఎలా ఉన్న అక్షరాలు చూడండి అక్కడ. ఆత్మ అనే చోట ఎలాగున్నాయి? తాటికి ఆయన అక్షరాలు పెద్ద ఉంది కదా బైబిల్లో. అంటే అది పరిశుద్ధాత్మ అని అర్థం. అర్థమవుతుందమ్మా? దేవుని ఆత్మ. చదువు నాయనా. తానే అనగా ఆ దేవుని ఆత్మే మన ఆత్మతో చెప్పుకోండి. ఎలాగా? నా ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తుందంట. ఏమని? చదువు. మనము పిల్లలం అనగా దేవునికి పిల్లలమైతే వారసులము. చెప్పలు కొడదాం. ఎప్పుడైతే దేవునికి పిల్లలం మనం అయిపోయామో దేవునికి వారసులం అయిపోయాము. హల్లెలూయా. ఏమైపోయాం మనం? వారసులం. ముందు పిల్లలమే. ఈ లోకంలో కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మన భారతదేశంలో రిలయన్స్ కంపెనీ ఉంది కదా, రిలయన్స్ ఫోన్ వింటున్నారు కదా. ఆ కంపెనీకి సంబంధించిన కోటీశ్వరుడు కంటే కోటీశ్వరుడు, కోట్లకు కోట్లు ఉన్నాయి. ఆయన పిల్లలకి ఆయన ఆస్తి వస్తుందా లేదా? అవునా కాదమ్మా? అలాగే తండ్రికి, పరలోకపు తండ్రికి మనము కుమారులం అయి ఉన్నందున మనం ఏమైపోయాము? వారసులం. దానికి మనం ఏమన్నా చేశామా? ఏం చేయలే. యేసు ప్రభువు రక్షకుడు అని నోటితో ఒప్పుకున్నాం, హృదయంలో విశ్వసించాం, మనకు నీతి కలిగింది, రక్షణ కలిగింది. ఓకే. ఇప్పుడు మనకేమొచ్చిందంటే పరలోకపు తండ్రి వారసత్వం. చెప్పండి. పరలోకపు తండ్రి వారసత్వం. ఓకే. అంటే మనం పాపులమే, అపవిత్రులమే, చెడ్డ పనులు చేసిన వాళ్ళమే. కానీ వ్యభిచారంలో ఉన్నోళ్లే, దొంగతనాలు చేసిన వాళ్ళే, నాశనాలు చేసిన వాళ్ళే, నానా విధమైన జీవితం చెప్పడానికి భ్రష్టత్వమైన ఉన్న మనుషులే అందరూ కూడా. నేను లేదండి అనమాక. నీకు స్థితిని దేవుడు స్కాన్ చేసి చూస్తే, భూతద్దంలో పెట్టి చూస్తే తప్పులు చాలా కనబడతాయి. దేవుడు వాటన్నిటినీ ఇలా కొట్టేసేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇలా తన చేతితో ఇలా తుడిచి వేసేసాడు. నీ పాపాలు ఇక లేవు, నువ్వు నా కుమారుడివి. ఏమన్నాడు యేసయ్య? నీవు నాకు కుమారుడివి, నా కుమారుడివైతే నీవు వారసుడవు. హల్లెలూయా. వారసుడికి ఎంత అధికారం ఉంటుంది? నా బిడ్డలకు ఎంత అధికారం ఉంటుంది నా ద్వారా? వాళ్ళు ఏం చేయాలనుకుంటే చేయొచ్చు. బికాస్ దే ఆర్ మై డాటర్స్. నా కుమార్తెలు వాళ్ళు. నా ఆస్తిలో ఎంత భాగం ఉందో అంత వాళ్ళకి ఇవ్వబడుతుంది. ఓకే. అలాగే తండ్రి దగ్గర ఉన్న ఆశీర్వాదం నీదే. తండ్రి దగ్గర ఉన్న ఆశీర్వాదం నీదే. తండ్రి దగ్గర ఉన్న మహిమ యేసయ్య ద్వారా నీ కొరకే, ఆనందం నీ కొరకే, దీవెన నీ కొరకే. అంత మాత్రమే కాదు, మనము దీవించబడ్డం పరలోకంలో కాదు, ఇక్కడే ప్రారంభమవుతుంది. చప్పలు కొడదాం. హల్లెలూయా. మనం దీవించబడ్డం ఆర్థికంగా, డబ్బులు కలిగి, వస్త్రాలు కలిగి, గొప్పగా, మంచిగా ఈ భూమి మీదే ప్రారంభమవుతుంది. అరే వీరు యేసయ్య బిడ్డలు అంటే చినిగిపోయిన గుడ్డలు వేసుకున్నట్టుగా కనిపించాం. పరిశుద్ధమైన తెల్లటి బట్టలు, మంచి వస్త్రధారణ, రాయల్ గా దేవుని నామాన్ని మహిమపరిచే వారంగా మనం ఉంటాం. మన నోటిలో బూతులు రావు, తప్పిదాలు రావు, అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడం, అసహించుకుంటాం. దేవుని యొక్క సత్యాన్ని కోరుకుంటాం, వాక్యాన్ని ప్రేమిస్తాం, దేవుని సన్నిధిని కోరుకుంటాం. పాస్టర్ గారు, సిస్టర్ గారు రండియా ప్రార్థనకి అని చెప్తే ఏ టైం అయినా వస్తాం అక్క అని చెప్తాం. ప్రార్థన చేద్దాం, మోకరించండి, కన్నీరు విడిచి అడుగుదామని, కన్నీరు విడిచి ప్రార్థన చేద్దామంటే అందరూ కన్నీరు విడిచి ప్రార్థన చేస్తారు. కారణం దేవుని యొక్క ఆశీర్వాదపు మహిమ మీలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడతాం.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్, ఇప్పుడు నేను అంశంలోకి వెళ్తున్నా. ఓకే, ఇంత దీవెన మందిరంలోనికి దేవుని మహిమ మేఘం వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, సొలొమోను చెప్పాడు దేవునితో, ప్రభువా ఈ మందిరంలో ఎవరు ప్రార్థన చేస్తున్నా, ఎప్పుడు ప్రార్థన చేస్తున్నా ఆకాశమందు ఉన్న దేవుడుమైన నీవు వారి ప్రార్థన ఆలకించాలి. నా అంశం ఎలా తీసుకొస్తున్నానంటే మీ దగ్గరికి, పాత నిబంధన కాలములో ఆయన చేతితో కట్టిన మందిరములో దేవుడు నివసించడానికి ఆనాడు ఇష్టపడ్డాడు, కానీ సంపూర్ణంగా కాదు. ఆనాడు ప్రార్థనలు విన్నాడు. ఆ సొలొమోను మందిరము కూల్చివేయబడింది, ఇప్పుడు లేదు. ఓకే, కానీ దేవుడు ఏం చేశాడంటే యేసు ప్రభు ద్వారా, గలతీయులకు రాసిన పత్రిక 4:7 చదువు బాబు ఒకసారి చివరికి మరలా. కుమారుడు అయితే నీవు వారసుడు, కాబట్టి వారసత్వం నీకు ఇవ్వబడింది గనుక దేవుడు ఏమి చేయాలన్నా ఈ భూమి మీద నీ ద్వారా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య తను పంపిన పరిశుద్ధాత్మను నీలో ఉంచాడు. అబ్బా తండ్రి అని మొర్ర పెట్టే యేసయ్య ఆత్మ, అదే కుమారుని ఆత్మ నీలో ఉంది. ఇప్పుడు ఎక్కడుంది చెప్పుకో. నాలో ఉంది. చెప్పమ్మా, నాలో ఉంది, నాలో ఉంది. ఆత్మ నీలో ఉంది గనుక నువ్వు వారసురాలు అయిపోయావు. గనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు తను మాట్లాడుతూ ఉంటే నువ్వు వినాలి అని ఇష్టపడుతున్నాడు. ఏమంటున్నాడు దేవుడు? దేవుడు మాట్లాడుతుంటే నీవు వినాలి. ఎలాగింటావు? నీలోనున్న ఆత్మ దేవుని పరిశుద్ధాత్మను పొందుకుంది కదా, ఆ కుమారుని ఆత్మ నీలోనికి వచ్చింది కదా, ఆ కుమారుని ఆత్మ పరలోకపు సంబంధమైనది కదా, దేవుడు పరలోకంలో ఉన్నాడు కదా, పరలోకంలో ఉన్న దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆ పరలోకపు సంబంధమైన కుమారుని ఆత్మ భూ సంబంధమైన నీలో, నీ ఆత్మలో ఉంది అని ఆత్మే సాక్ష్యం ఇచ్చిందా లేదా? అవునా? మన రాసిన పత్రిక 8వ అధ్యాయం 14-15. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుతారో వారందరూ దేవుని కుమారులా యుందురు. హల్లెలూయా. ఏమంటారు? దేవుని కుమారులు అంటే దేవుని యొక్క పరిశుద్ధమైన ఆత్మ మనలో నివసిస్తూ ఉంటే మనము ఎలా నడిపించబడతామంటే దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడతాం. తప్పు చేయడానికి, పాపము చేయడానికి, మోసము చేయడానికి, భ్రష్టత్వంలోనికి నడిపించబడ్డానికి మనం ఇష్టపడం, అసహించుకొని ఛీ అంటాం. లోకం అలాగనదు. ఎందుకంటే వారిలో కుమారుని ఆత్మ లేదు. ఏం లేదు? ఏం లేదు? అయ్యా పెద్దోళ్ళు చెప్పాలా? ఏం లేదు వాళ్ళల్లో? యేసయ్య ఆత్మ లేదు. మనకైతే ఆ ఆత్మ ఉంది కనుక ఆత్మ ద్వారా నడిపించబడుతూ ఉన్నాం. రైట్, మంచిది. ఆనాడు ఆ మందిరములో మాట్లాడిన దేవుడు ఈ క్రొత్త నిబంధనలో నిన్నే మందిరంగా చేసుకున్నాడు. చెప్పరా హల్లెలూయా? నేను గట్టి మంచి మాట చెప్పలేదా? వింటా ఉన్నాడు జాగ్రత్తగా. అంటే కొంతమంది కాసేపట్లో బిర్యానీ పెడతాం. పాస్టర్ గారు చాలా కష్టపడి చక్కగా చేయించారు, అందరూ మంచి పలావ్ తింటారు. ఎంతమంది పలావ్ గల హల్లెలూయా చెప్పండి. రైట్, బ్రదర్ మంచిగా చెప్పాడు, నిజాయితీగా చెప్పాడు. ఎక్కడికి చెప్తాం? హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. రైట్, ఈ క్రొత్త నిబంధన సంఘంలో అపోస్తుల కార్యగ్రంథం 7వ అధ్యాయానికి రండి అందరూ కూడా. అపోస్తుల కార్యగ్రంథం 7వ అధ్యాయం 4:47 వచనం చూడండి. అపోస్తుల కార్యగ్రంథం 7వ అధ్యాయం 47వ వచనం అందరూ తీయండి. బైబిల్స్ ఉన్న వాళ్ళు అందరూ తీయండి. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. ఆయనను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరాన్ని కడతారు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత ఆలయములలో నివసించాడు. ఎక్కడ నివసించాడు? సర్వోన్నతుడైన దేవుడు ఎక్కడ నివసించాడు? చేతితో కట్టిన మందిరాల్లో, బిల్డింగుల్లో నివసించాడు. మరి అట్టయితే మనకి ఇది వద్దా సార్? మరి అందరూ లేచి వెళ్ళిపోదామంటే కాదు. దాని ఉద్దేశం అలా కాదు. మనం ప్రార్థించుకోవడానికి,
స్తుతించుకోవడానికి, ఆరాధించడానికి, మోకరించి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెప్పడానికి ఒక స్థలం కావాలా. ఓకే, వెళ్ళి ఈ ఆ నడి రోడ్లో మిట్ట మధ్యాహ్నం మోకరించడానికి ఎంతమంది మోకరిస్తారు చెప్పండి? అవుతుందా? అయ్యో బాబోయ్, ఏం పాస్టర్ గారు మీరు చెట్టు కిందన్నా మోకరిస్తాం కానీ రోడ్లో వెళ్ళి మోకరించమంటే ఎట్లా? కష్టం కదా. అందుకని వాక్యం ఏం చెప్తుందంటే హస్తకృతమైన ఆలయాలలో దేవుడు నివసించడు. ఎందుకంటే చాలా మంది అనుకునేది మేము పాలరాతి బిల్డింగ్లు కట్టాం, ఇందులోనే దేవుడు ఉన్నాడు. కాదు కాదు బ్రదర్, అక్కడ కాదు. మరి ఎక్కడ సార్? ఎక్కడ నివసిస్తాడు అంటే దేవుని వాక్యం చెప్తుంది చూడండి. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 16-18 వచనాలు చూద్దాం. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 17, 16, 17, 18. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. చిన్నగా చదువు నాయన. జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. చెప్దాం, మనము జీవము గల, గట్టిగా జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఆలయం అంటే ఇంకొక పదం దేవాలయం, ఇంకొక పదం మనం వాడుకలో చెప్పుకుంటాం కదా, గుడి. ఓకే, వాక్యం ఏం చెప్తుంది? నీవే ఆ గుడి. విన్నారా వాక్యం? యేసయ్య స్పష్టంగా చెప్పిన మాట, మీరే ఆ గుడి అయి ఉన్నారు. ఈ బిల్డింగ్ లో నేను నివసించను, మీలోనే నివసిస్తున్నాను. ఇది పాత నిబంధన నుంచి చెప్తున్న మాట నెరవేర్చింది ఎప్పుడు తెలుసా? యేసయ్య పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత, ఈ భూమి మీదకి దిగి వచ్చిన తర్వాత. నీ మహిమ మా జీవితంలో నూతనమైన కార్యములు ప్రారంభించును గాక. ప్రభువా, నేను నమ్ముచున్నాను, నీ కొరకు నేను ఆశ్చర్యమైన క్రియలు చేస్తాను, చూస్తాను, అనుభవిస్తాను. అనేకుల కొరకు రక్షణార్థమైన జ్ఞానమును ఉపదేశిస్తాను. ప్రభువా, నీకు వందనాలు. నేను ఆశీర్వదింపబడ్డాను, యేసు నామములో నేను ఆశీర్వదింపబడ్డాను. ప్రభువా, నేను నీ కుమారుడను, నేను నీ కుమార్తెను. యేసు నామము ద్వారా ఆశీర్వదించబడ్డానికే నేను పిలువబడ్డాను, ఆశీర్వదించబడ్డానికే నేను పిలువబడ్డాను. నేను, నా కుటుంబం నా ప్రభువుని సేవిస్తాం, ఇన్ జీసస్ నేమ్. నెవర్ కమ్ బ్యాక్ అగైన్. సమాధానము మీ హృదయములోనికి నిండుకొనును గాక. ఆయన మహిమ మిమ్మల్ని కమ్ముకొనును గాక. దేవుని అగ్ని అగ్ని కణికము వలె మీ మీదకు దిగి వచ్చుచున్నది. His fire is coming upon you. అది చల్లని వీచు గాలి వలె నీ మీదకు నింపుతున్న మహిమ, నిన్ను నింపుచున్న మహిమ, నిన్ను కాల్చుచున్న అగ్ని. Resuming fire. నీకు సమాధానం, నీకు నెమ్మది, నీకు ఆనందము, నీకు ఆరోగ్యము యేసు నామములో విడుదల చేస్తూ ఉన్నాను. యేసు నామములో విడుదల చేస్తూ ఉన్నాను. ఆయన ఇచ్చు శాంతి, యేసు ఇచ్చు బహుమానము నీ జీవితంలోనికి రిలీజ్ చేస్తున్నాను. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి తండ్రి, మీకే కృతజ్ఞతాస్తుతి వందనాలు చెల్లిస్తున్నాను.